అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నరేష్ అండి. కానీ చాలామంది రైతులు ఈ సంవత్సరం మంచి విత్తనాలు చెప్పండి, ఎలాంటి విత్తనాలు చూపేయండి అని అడుగుతున్నారు. మీకు 5 నుంచి 10 రకాల సీడ్లు చెప్తాను. దాంట్లో ఎంచుకుంటే మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా వస్తుంది. మంచి విత్తనాలుగా మీరు దాంట్లో ఎంచుకోవచ్చు. కానీ అసలు మంచి విత్తనాలు ఎంచుకునే ముందు చాలామంది రైతులు ఒకటి చేయాలి. ఏంటంటే ముందు భూమిని సారవంతం చేయాలి. దిగుబడి రావాలంటే సారవంతం చేస్తేనే దిగుబడి వస్తుంది. కాబట్టి సారవంతం చేయడానికి ఏం చేయాలో మీకు చెప్తున్నాను నేను. మొదట pH వాల్యూ చెక్ చేయించుకోండి. ఎక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లో అగ్రికల్చర్ అధికారి దగ్గరికి పోయి నా భూమి స్వభావం ఏంటి అనేది తెలుసుకోండి ఫస్ట్. రెండోది, మనకి రోటావేటర్ వేసి లేకపోతే మనకి ఫ్లవ్ వేసి దాన్ని దున్నియండి. మూడోది, ఈ దున్నిన దాంట్లో మనకి కోళ్ళ ఎరువో పశువుల ఎరువో మేకల ఎరువు వేసి భూమిని సారవంతంగా చేసి భూమికి బలం అందియండి. దీని తర్వాత ఏం చేయాలి అనేది మీకు చెప్తా. నేను చెప్పినట్టు చేస్తే మీకు విల్టు రాదు, వైరస్ రాదు. దాంతోపాటు ఎంతో కొంత పోషకాలు భూమి ద్వారా చెట్టుకు అందింపజేస్తుంది. ఆ చెట్టుకు అందింపజేసినప్పుడు చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్, మంచి దిగుబడి వస్తాయి. మన వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.